తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ గవర్నర్కు ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. అసెంబ్లీ ముందుకు నేడు పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ సవరణ బిల్లు రాబోతోంది. బిల్లును సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. ఇక పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. రైట్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ధన్యవాద సభలో భాగంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి సవరణ బిల్లు రాబోతుంది. అయితే దీనికి సంబంధించి కూడా పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. మూడో రోజు తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే 10 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ రోజు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా సభలో హాజరై ఏదైతే గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన ధన్యవాదం తీర్మానంపై ఏదైతే రిప్లై ఇస్తారు. అయితే మూడో రోజు కూడా శాసనసభ సమావేశాలు వాడివేడిగానే జరుగుతాయని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసాం ఏదైతే కిందటి రోజు ఏదైతే జగదీశ్వర్ రెడ్డిని ఏదైతే ఈ సభ నుంచి కూడా పూర్తిగా సస్పెండ్ చేయడం జరిగింది ఈ సెషన్ నుంచి. సో ఈ సెషన్కి సంబంధించి ఏదైతే జగదీశ్వర్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో స్పీకర్ని క్వశ్చన్ చేస్తూ నీ సొంతం కాదు అని చెప్పి చేసినటువంటి పదజాలాలు కావచ్చు, ఇక మిగతా కొన్ని పదజాలాలు కూడా వాడారు. సో ఈ వాటానికి సంబంధించిన అంశంపై సుదీర్ఘమైన చర్చల అనంతరం ఏదైతే జగదీశ్వర్ రెడ్డిపై ఈ సెషన్ మొత్తం కూడా సస్పెన్షన్ విధిస్తూ ఏదైతే స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పటికే దానిపై వాడివేడిగా చర్చ కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆ రోజు నిరసన కూడా వ్యక్తం చేశారు. అయితే ఈ రోజు సీఎం సభకు వచ్చిన తర్వాత కూడా ప్రసంగం స్టార్ట్ చేసిన అనంతరం కూడా ఏదైతే ఈ రోజు మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏదైతే నిరసన తెలిపేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన మాటల్లో ఎక్కడా తప్పు లేదని చెప్పి కూడా వారు ఏదైతే చాలా స్పష్టంగా చెప్తున్నారు. అలాగే నిన్న కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు నిరసన కార్యక్రమాలు కూడా తెలపడం జరిగింది. ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఏదైతే రివోక్ చేయాలనే ఒక డిమాండ్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. సెషన్స్కి మరొకసారి జగదీశ్వర్ రెడ్డిని పిలిపియాలని చెప్పి కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏదైతే డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే పూర్తిగా ఒక స్పీకర్ చేయని ఒక దళిత వర్గ సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి ఖచ్చితంగా ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అలాగే ఎథిక్స్ కమిటీకి పంపించి ఏదైతే పూర్తి స్థాయి తన సభ్యత్వాన్ని రద్దు చేయాలి, ఎక్స్పెల్ చేయాల్సిన అవకాశం కూడా ఉందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. అయితే ప్రతిపక్షాలు చేసినటువంటి కామెంట్స్పై ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా తన గవర్నర్ ధన్యవాద తీర్మాన ప్రసంగంలో ఏదైతే గట్టిగానే కౌంటర్ ఇచ్చేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు క్వశ్చన్ అవర్ని కూడా ఏదైతే స్పీకర్ అంటే అటు శాసన సభలో కావచ్చు శాసన మండలిలో కావచ్చు రెండు సభల్లో కూడా క్వశ్చన్ అవర్ని కూడా రద్దు చేశారు. నేరుగా ఏదైతే గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగుతుంది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దానిపై రిప్లై ఇస్తారు. రిప్లై అనంతరం ఏదైతే పొట్టి శ్రీరాములకు యూనివర్సిటీకి సంబంధించిన ఒక సవరణ బిల్లును కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. అయితే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి సంబంధించి అయితే సురవరం ప్రతాప్ రెడ్డి పేరును కూడా ఏదైతే తీసుకురాని కూడా మనకు తెలుస్తుంది. సురవరం ప్రతాప్ రెడ్డి తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసిన వ్యక్తి, ఒక మంచి కవి కాబట్టి సో ఆయన పేరును తీసుకొచ్చి ఏదైతే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్చి ఏదైతే సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టే అవకాశం కూడా ఏది బిల్లులో ఉండేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా వాడివేడిగా అయితే చర్చ కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ నేతలకు సంబంధించి మహేశ్వర్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఏదైతే ప్రభుత్వం హామీలు ఇచ్చే ముందు తెలియదా ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభుత్వం సంబంధించిన వారు అందరూ కూడా ఏదైతే ఈ శాసనసభను రద్దు చేసి అందరు ఎన్నికల్లోకి వస్తే తెలుస్తుందని చెప్పి కూడా మహేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా కొంత హార్టెడ్గానే మారాయని చెప్పుకోవచ్చు. అలాగే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ కూడా సభా సమావేశాలకు సంబంధించి అమెండ్మెంట్ బిల్స్ చాలా ఉన్నాయి, బడ్జెట్ సమావేశాలను కొద్దిగా ఎక్కువ రోజులు పొడిగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాట్లాడాల్సిన సబ్జెక్ట్స్ అనేకం ఉన్నాయి. సుమారు ఒక్క రోజు 11 అమెండ్మెంట్ బిల్స్ ఉన్నాయి. సో ఒక సబ్జెక్ట్పై 2 minutes మాట్లాడిన 22 minutes ఒక సబ్జెక్ట్ సంబంధించి 2 నిమిషాలు మాట్లాడితే సరిపోదని చెప్పి అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఏదైతే సభలో డిమాండ్ చేసిన పరిస్థితిని మనం చూసాం. సో ఓవరాల్గా ఈ రోజు వీరందరికీ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి క్లారిఫికేషన్ ఇస్తారు, క్లారిఫికేషన్లో మరేమైనా డౌట్స్ ఉంటే కూడా సభ్యులు మరొకసారి అడిగే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా సభ సాయంత్రం వరకు అయితే కొనసాగే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ.